మన అందరి జీవితంలో కూడా మన జీవితాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు కొన్ని మార్గాల గుండా మనం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడు మన మనసులో వచ్చేటటువంటి ఆలోచన ఏంటి అంటే, ఒక్కొక్కసారి దేవుడి యొక్క ఔన్నత్యాన్ని కూడా మనము సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తూ ఉంటాం. ఏంటి అంటే, అది ఏదైనా కష్టం మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఎంత ప్రార్థించినా, ఎంత వాక్యాన్ని మనం చదువుతున్నా, ఎంత నిష్టగా మనం భక్తి చేస్తున్నా, ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని చీకటులు మన జీవితంలో అలుముకుంటూ ఉంటాయి. కొన్ని బాధలు మన జీవితంలో అలుముకుంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎంతో ఆత్మీయంగా లేదా ఎంతో ఆత్మీయుల్ని మనం కోల్పోవలసినటువంటి పరిస్థితి కూడా మన జీవితంలో వస్తుంది. మన రక్త సంబంధికులు మనకు దూరం అయ్యే పరిస్థితులు ఒక్కొక్కసారి మన జీవితంలో వస్తాయి. అప్పటి వరకు ఆధారం అనుకున్న వాళ్ళు కూడా ఆ ఆధారాన్ని కోల్పోయి నిరాధారులైనటువంటి పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. అలా మన జీవితంలో వస్తూ ఉన్నప్పుడు, మన జీవితంలో అటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నప్పుడు మన జీవితంలో మనకి వచ్చేటటువంటి ఆలోచన ఏంటి అంటే, ఏంటి నా జీవితము, నేను ఎంత ప్రార్థించినా దేవుడు అనేవాడు ఏమైపోయాడు నా జీవితంలో? నిజంగా నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు నా మొరని ఆలకిస్తున్నాడు అంటారా? నేను కొలుస్తున్నటువంటి నా దేవుడు, నాకు తోడుగా ఉంటానన్నటువంటి దేవుడు నిజంగా తోడుగా ఉంటున్నాడా? నా పక్కనున్న వాళ్ళందరూ కూడా బాగానే ఉంటుంది వాళ్ళ జీవితము, దేవుడు అంటే వాళ్ళకి తెలియదు, ప్రార్థన అంటే ఎప్పుడు వాళ్ళకు అనుభవం లేదు, వాక్య పఠనం అంటే కూడా తెలియదు, కానీ వారి జీవితం బాగానే ఉంది, నా జీవితం ఏంటి ఒక్కొక్కసారి ఎలా అవుతుంది అన్నటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. మన ఉద్యోగాన్ని మనం కోల్పోయినప్పుడు, లేదా మనం అనుకున్న పని జరగనప్పుడు, మనం ఆశించినది మనం పొందుకోలేనప్పుడు ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, నిజంగా దేవుడు అనేవాడు నా జీవితంలో ఎందుకు మౌనం అయిపోయాడు, నిజంగా ఆయన సత్యవంతుడేనా అని ఒక్కొక్కసారి దేవుడి యొక్క మంచితనాన్ని కూడా మనం ఒక్కొక్కసారి తప్పు పట్టే పరిస్థితుల్లోకి మనం వెళ్తూ ఉంటాము. ఎందువలన వెళ్తూ ఉంటామంటే, మన జీవితంలో ఆ సమయానికి మన జీవితంలో అలుముకున్నటువంటి చీకట్లు, మూసుకుపోయినటువంటి ద్వారాలు, ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితులు, ఒక్కొక్కసారి మనము దేవుడి మీద కూడా మనము అపనమ్మకంతో ఉండేటట్టుగా చేస్తూ ఉంటాం. అటువంటి సంఘటనే బైబిల్లో ఒకటి చోటు చేసుకుంది. ఆయన చాలా పౌరుషం కలిగినటువంటి వ్యక్తి, ఆయన ఎటువంటి తప్పుని కూడా సహించినటువంటి వ్యక్తి. ఆయన ఎదురుగుండా ఉన్నవాడు ఎంత పెద్దవాడైనా, కనీసం రాజు అయినా కానీ విడిచిపెట్టనటువంటి ఒక వ్యక్తి. ఆయన ఎవరు అంటే బాప్తిస్మమిచ్చు యోహాను గారు. ఆయన జీవితంలో కూడా ఒక బంధకాల్లో ఆయన ఉన్నప్పుడు ఆయన ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఒకసారి ఆ ప్రశ్నను మనం చూద్దాము. లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 19వ వచనం నుంచి నేను చదువుతాను. లూకాసు వార్త 7వ అధ్యాయము 19వ వచనం నుంచి. అంతటా యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబోవు వాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువు నొద్దకు పంపెను. ఆ మనుష్యులు ఆయన యొద్దకు వచ్చి, రాబోవు వాడవు నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు బాప్తిస్మమిచ్చి యోహాను మమ్మును నీ యొద్దకు పంపెనని చెప్పిరి. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేసెను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను. చదవబడిన లేఖన భాగంలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే, యోహాను గారు శిష్యులు వచ్చి ఆయనకి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుత కార్యాలను చెప్తూ ఉన్నప్పుడు
ఆయన మరలా ఇద్దరు శిష్యుల్ని పిలిచి ఏమంటారంటే, మీరు వెళ్ళండి ఒకసారి, మీరు ఎవరినైతే చూసారో ఆయన దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఏమడుగుతారంటే, మేము ఎవరి కోసమైతే కనిపెట్టుకుని ఉంటున్నామో, ఎవరు వస్తారని మేము ఆశ పెట్టుకుని ఉంటున్నామో, ఆ రాబోవాడవు నీవేనా, లేక మరొకరి కొరకు నేను కనిపెట్టుకోవాలనా అని అడుగుతున్నారు. అంటే నువ్వేనా మేము ఎవరైతే ఆశిస్తున్నామో, ఎవరైతే వస్తారని ఎదురు చూస్తున్నామో ఆ ఎదురు చూస్తున్న వాడవు నీవేనా, లేదా ఇంకా మేము ఎదురు చూడవలసినటువంటి సమయం వేరే వాళ్ళ కోసం కనిపెట్టవలసిన అవసరం ఉందా అని అడగడానికి ఏం చేశారంటే ఆయన ఇద్దరు శిష్యుల్ని కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపారు. ఎవరి యోహాను గారు అంటే పౌరుషంగా దేవుణ్ణి ప్రకటించినటువంటి వ్యక్తి. ఈయనకి ఏం డౌట్ వచ్చింది, రాబోవు మెస్సియావి నీవేనా, లేదా నేను వేరే వాళ్ళ కోసం కూడా కనిపెట్టాలా అని అడుగుతున్నారు. ఒకసారి మనం ఆగి ఆలోచిద్దాము, అసలు యోహాను గారికి ఈ సందేహం ఎందుకు వచ్చింది, అసలు ఈ సందేహం రావడానికి కారణం ఏంటి, అసలు ఆయనకి ఈ సందేహం రావచ్చా, ఎందుకు ఈ ప్రశ్న వేసుకోవాల్సి వస్తుందంటే, యోహాను గారికి యేసుక్రీస్తు వారు ఎప్పుడు తెలుసు అంటే ఆయన గర్భంలో పడిన 6వ నెలలోనే యేసుక్రీస్తు వారు అంటే ఎవరో తెలుసు. ఇది ఎక్కడ రాయబడి ఉంది, ఇదే లోకాసు వార్త 1వ అధ్యాయము 36వ వచనం చదువుదాము. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు అది 6వ మాసం. ఇప్పుడు యోహాను గారు తల్లి గర్భంలో వచ్చి ఎన్నో నెల, ఇప్పుడు 6వ నెల. కలవడానికి వచ్చారు మరియమ్మ గారు కలవడానికి వచ్చిన వెంటనే 44వ వచనంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు యోహాను గారిని కలుసుకోవడానికి వచ్చారో గర్భంలో ఉన్నప్పుడే యోహాను గారు ఏం చేస్తున్నారంట, గంతులు వేస్తున్నారంట. అంటే యోహాను గారికి యేసుక్రీస్తు వారంటే తెలుసుంటారా తెలియదంటారా? తెలిసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అంటే ఆయన భూమి మీదకి రానప్పుడే యేసుక్రీస్తు వారంటే ఎవరో తెలుసు కదా ఆయనకి. ఇక అలా ఉన్నప్పుడు ఈయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 11వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనా నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్లలో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. ఏమని చెప్తున్నారు? కాల్చివేయనని వారితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారు గురించినటువంటి సువార్త ఎవరు మొదలుపెట్టేశారు? యోహాను గారు చెప్పడం మొదలుపెట్టేశారు. 17వ వచనంలో మనం చూసినట్లయితే, అంటే గర్భంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటే ఎవరో తెలుసు. తర్వాత ఈయన ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తున్నారో, మారు మనస్సు నిమిత్తం బాప్తిస్మాలు ఇవ్వడం మొదలుపెట్టారు, అప్పుడు కూడా చెప్తున్నారు, నా వెనకాల వచ్చేవాడు నాకంటే నీతిమంతుడు, ఆయన చెప్పులు వారని విప్పడానికి కూడా నేను పాత్రుడను కాను. అంటే యేసుక్రీస్తు వారు గురించినటువంటి సువార్త ఆల్రెడీ ఎవరు మొదలుపెట్టేశారు? యోహాను గారు మొదలుపెట్టేశారు. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనం చెప్తున్నాము అంటే ఆ వ్యక్తి గురించి తెలిసి చెప్తామా, తెలియక చెప్తామా? తెలిస్తేనే కదా మనం చెప్తాము. అంటే యేసుక్రీస్తు వారు ఎవరో అన్నటువంటి క్లారిటీ ఎవరికి ఉంది? యోహాను గారికి ఉంది. అంటే ఆయన గర్భంలో ఉన్నప్పుడు ఆయన గురించినటువంటి క్లారిటీ ఉంది. తర్వాత ఆయన ఎదిగిన తర్వాత బాప్తిస్మం ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు కూడా ఆయన ఎవరో తెలుసు. ఇక ఆఖరిదిగా మూడవది, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొంది ఆ పైకి వస్తారో అప్పుడు పైనుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. 17వ వచనం 16వ వచనం నుంచి చదువుదాము. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను.
అప్పుడు అంటున్నారంట, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇక్కడ ఆయన నా ప్రియ కుమారుడు అన్నటువంటి విషయం యోహాను గారికి సాక్షాత్ ఎవరు బయలుపరుస్తున్నారు? దేవుడే బయలుపరుస్తున్నారు. యోహాను గారికి మాత్రమే కాదు, అక్కడ బాప్తీసం పొందుతున్న వాళ్ళందరికీ కూడా ఆ స్వరము వినపడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే యోహాను గారికి యేసుక్రీస్తు వారు ఎవరో గర్భంలోనూ తెలుసు. ఇక రెండవదిగా బాప్తీస్మం ఇస్తున్నప్పుడు కూడా తెలుసు. బాప్తీస్మం ఇచ్చిన తర్వాత సాక్షాత్తు దేవుడి ద్వారా కూడా బయలుపరచబడింది, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు అని అంత బయలుపరచబడిన తర్వాత ఈ లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఈయనకి మరలా డౌట్ వస్తుందండి. రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని లూకాసు వార్త 7వ అధ్యాయము 19వ వచనంలో అడుగుతున్నారేంటి? ఎందుకు ఈ సందేహం అనేది యోహాను గారికి వచ్చింది? ఎందుకు వచ్చి ఉంటుంది అనే దానికి ఒక ఆలోచన ఏంటి అంటే, ఈ సమయానికి యోహాను గారికి ఈ డౌట్ వచ్చే సమయానికి, ఈ సందేహం వచ్చే సమయానికి ఈయన ఎక్కడున్నారు అంటే చెరసాలలో ఉన్నారు. ఎందుకు చెరసాల పాలయ్యారు అంటే, ఈయన హేరోదు గారు చేసినటువంటి తప్పును ఎండగడుతున్నాడు. నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు ఒక రాజు స్థానంలో ఉండి నువ్వు ఇది చేయడానికి ఎంత మాత్రము తగినది కాదు. మార్కు సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. ఆయన కీర్తి ప్రసిద్ధి ఆయన గనక రాజైన హేరోదు ఆయన గూర్చి విని బాప్తిస్మం ఇచ్చి యోహాను మృతుల్లో నుండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుత క్రియారూపకంలాగుచున్నవని చెప్పాను. ఇతరులు ఈయన ఎలియానియో, మరికొందరు ఈయన ప్రవక్తల్లో ఒకని వలె ఉన్నాడని చెప్పుకొని చుండిరి. అయితే హేరోదు విని, నేను తల కొట్టించిన యోహానే, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడని చెప్పాను. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకునినందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకున్నట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను. ఎప్పుడైతే ఎదిరించాడో, రాజుని ఎదిరించాడో, రాజు చేసినటువంటి తప్పుని ఎదిరించిన తర్వాత ఈయన ఏం చేస్తున్నారు? 18వ వచనం. ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. చెరసాలలో బంధించేశారు. లూకాసు వార్తలో కొద్దాం మరలా 3వ అధ్యాయము లూకాసు వార్త 3వ అధ్యాయము 20వ వచనం. ఇది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించాను. ఎందుకు చెరసాలలో వేయించాడు? ఎప్పుడైతే రాజు తప్పు చేశాడో రాజును సహితం ఈయన లెక్క చేయట్లా. నువ్వు చేస్తుంది తప్పు, ఇది నీకు న్యాయము కాదని ఎప్పుడైతే ఎదిరించిన వెంటనే ఈయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? చెరసాలలో పెట్టారు. చెరసాలలో పెట్టిన తర్వాత ఇప్పుడు ఈయనకు వస్తున్నటువంటి అనుమానం ఏంటి అంటే, రాబోవాడవు నీవేనా? ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా కొన్ని బంధకాలలో మనం చిక్కబడి ఉంటాం. కొన్ని చెరసాల పాలయ్యేటటువంటి పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉంటాయి. అది కష్టమైన, అప్పుల బాధ అయినా, సరైనటువంటి ప్రేమను మనం నోచుకోకపోయినా, ఆదరించేవారు కరువైపోయినా, అవుతాయనుకున్నటువంటి పనులు అవ్వకపోగా, వ్యాపారం నష్టపోవచ్చు, ఉద్యోగాన్ని నష్టపోవచ్చు. ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మనల్ని ఎందులోకి నెట్టుతాయంటే అంధకారంలోకి నెట్టుతూ ఉంటాయి. ఆ సమయంలో మనకు వస్తుంది ఒక డౌట్, నిజంగా దేవుడు నా పట్ల తన చూపుని తిప్పుకున్నాడా? దేవుడి కనుదృష్టి నా మీద లేదంటావా? అసలు దేవుడు అనేవాడే ఉంటే నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, ఏమైపోయింది నా ప్రార్థన అంతా? నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు నేను ఆశించింది పొందుకోవట్లేదు? నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా అన్న ఆలోచన మనకు వస్తుందంటారా, రాదంటారా? ఖచ్చితంగా వస్తుంది. మనం అనుకున్నవి మనం పొందుకోలేనప్పుడు, మనం ఆశించినవి మన దగ్గరికి రాలేనప్పుడు, వ్యాపారంలో మనం ఆశించిన ఫలితాలు రాకుండా నష్టపోయినప్పుడు,
కుటుంబం రోడ్డు మీద పడినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, నిన్ను నమ్మి నీకు ప్రార్థన చేసి కదా నేను వ్యాపారం మొదలుపెట్టాను, అయినా నువ్వు ఎందుకు వినలేదు నా ప్రార్థన? నిజంగా నువ్వు అనేవాడు ఉంటే ఈరోజు నిజంగా నేను ఈ పరిస్థితిలో ఉండకపోదును, నా అనుకున్న వాళ్ళ ముందు నేను తల దించకపోదును కదా. నిజంగా నువ్వు ఉంటే నేను ఇలా ఈరోజు తల దించుకుని అందరి ముందు నిలబడే పరిస్థితి నా జీవితంలో రాదు కదా. నిజంగా నువ్వు అనేవాడు ఉంటే ఈ అనారోగ్యం నన్ను ఏలుబడి చేయదు కదా. ఎప్పుడు వస్తాయి ఇటువంటి ఆలోచనలన్నీ అంటే, మనము కూడా కొన్ని బంధకాలలో మనం పడి ఉన్నప్పుడు, మన జీవితం కూడా కొన్ని చీకట్ల గుండా మనం వెళ్తున్నప్పుడు, మన జీవితంలో వెలుగనేదే లేనప్పుడు, మనం మొట్టమొదట ఎవరి మీద మనం నేరం వేస్తామో? దేవుడి మీదే నేరం వేస్తాం. మనం అనుకున్నవి జరగలేనప్పుడు, మనం ప్రార్థించినటువంటి ప్రార్థనను మనం పొందుకోలేనప్పుడు, అప్పుడు మనం వస్తాము చర్చికి. కష్ట సమయాల్లో ఉన్నప్పుడు వస్తాము, వచ్చి అడుగుతాం దేవుణ్ణి, ఎందుకు నా జీవితంలో ఇది నువ్వు అనుగ్రహించావు? ఎందుకు నేను ఇలాగా అవమానాలు పాలవ్వాల్సి వస్తుంది? ఎప్పుడు వీటిని నా నుంచి దూరం చేస్తావు? ఎప్పుడు నా మార్గాలు నువ్వు తెరుస్తావు? ఎప్పుడు నువ్వు నన్ను ఆదరిస్తావు? ఎప్పుడు నువ్వు నన్ను ఆదరించి నన్ను చేరదీస్తావు? నా ఎడల నువ్వు ఎప్పుడు కృప చూపిస్తావు అని మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని మందిరానికి వస్తాము. కానీ ఎందుకు వస్తామంటే, దేవుణ్ణి మనం ప్రశ్నించడానికి మనము వచ్చేటటువంటి పరిస్థితులు కూడా మన జీవితంలో ఉంటాయి. ఒక్కొక్కసారి మన జీవితం కొన్ని కఠినమైన మార్గాల గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది, అసలు దేవుడు నిజంగా అద్వితీయుడైతే, నిజంగా దేవునిలో మంచితనం ఉంటే ఎందుకు నా జీవితంలో ఇటువంటివి జరుగుతున్నాయి? నేను ఎందుకు అడిగింది నా జీవితంలో దయచేయట్లేదు దేవుడు? ఎందుకు నేను ఎంత ప్రార్థించినా నాకు సమాధానం ఇవ్వట్లేదు? యోహాను గారికి కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది. బహుశా ఆయన కూడా అనుకుని ఉండొచ్చు, యేసుక్రీస్తు నిజంగా నాకు సహోదరుడే కదా. ఎందుకంటే ఇందాక మనం చదువుకున్న లోకాసు వార్తలో పరిశుద్ధాత్మ వచ్చి అంటుంది, నీ బంధువురాలు గొడ్రాలు అనబడిన ఆవిడికి ఈరోజు 6వ నెల, నీ బంధువురాలు ఎలిజబెత్తు అని రాయబడింది. బంధువురాలు అయితే యేసుక్రీస్తు వారు యోహాను గారికి బంధువు అవుతాడా? అవుతారు కదా, ఆయన బంధువు అవుతారు కదా. బంధువు అయినప్పుడు నిజంగా నువ్వు నాకు బంధువే కదా. నేను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఇలాగ ఒకళ్ళ చేత చెరసాల పాలైపోయాను, నువ్వేమైపోయావు? నిజంగా నువ్వు మెస్సయ్యవేనా? నేను ఆశిస్తున్నా, నేను ఎదురు చూస్తున్న మెస్సయ్యవేనా? అదొక డౌట్. చిన్నప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు కదా, ఏమైపోయావు ఇప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు? నీకోసం నేను సువార్త ప్రకటిస్తున్నాను కదా, సువార్త ప్రకటించి మారు మనస్సు నిమిత్తం బాప్దేశం ఇచ్చుకుంటూ వచ్చాను కదా, నీ మార్గాన్ని సరళం చేశాను కదా, నువ్వు నిజంగా నేను ఎదురు చూస్తున్న మెస్సయ్యవేనా అనే సందేహము ఆనాడు ఎలాగైతే యోహాను గారికి వచ్చింది, ఈరోజు మన జీవితం కూడా అంతే. చిన్నప్పుడు నుంచి నా తల్లిదండ్రులు భక్తిలో నన్ను పెంచారు కదా, చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్ నుంచి కూడా నువ్వంటే నాకు తెలుసు కదా, నా చిన్నప్పటి నుంచి నీ వాక్యాన్ని నేను చదువుకుంటూ వచ్చాను, చిన్నప్పటి నుంచి నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను, ఇప్పుడు కూడా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. ఏది నా జీవితంలో నువ్వు చేసినటువంటి మేలు? ఏది నేను ఆశించినటువంటి ప్రతిఫలాన్ని నువ్వు నాకు ఇచ్చినటువంటి సందర్భం ఎక్కడ నా జీవితంలో? నీ కొరకు నేను సువార్త ప్రకటిస్తున్నాను కదా, నీ కొరకు నేను బలంగా నిలబడి నీ కొరకు సువార్త ప్రకటిస్తున్నాను కదా, నీ కార్యక్రమం అంటే నేను నా దగ్గర ఉన్న ధనాన్ని వెచ్చించి నీ సేవ చేస్తున్నాను కదా, నీ కార్యక్రమానికి నేను ఏమాత్రం వెనతీయలేదు కదా, ఎంత ఆర్థిక భారమైన నీ సేవ కోసం నేను భరించాను కదా, నా కుటుంబం కూడా నీ సేవ కొరకు ఇస్తుంది కదా, ఇంత చేస్తున్నా ఎందుకు నా జీవితంలో, ఎందుకు దేవా నువ్వు నన్ను చిన్న చూపు చూస్తున్నావు, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా దేవుని యొక్క దైవత్వాన్ని గురించి కూడా మనము సందేహపడే అవకాశాలు మన జీవితంలో కూడా ఉంటాయి. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం ప్రార్థించినప్పుడు మనం ఏదైతే అడుగుతున్నామో అది ఎంత అవసరమో నీకంటే బాగా ఎవరికి తెలుసు? దేవుడికే తెలుసు. ఏ సమయంలో ఇస్తే నీకు అది అవసరమో అనేది ఎవరికి తెలుసు? దేవుడికి మాత్రమే తెలుసు. ఎలా ఇస్తే నువ్వు ఆనందపడతావో ఆ విషయం కూడా ఎవరికి తెలుసు? దేవుడికి మాత్రమే తెలుసు. అందుకే మనం ఎంత ప్రార్థించినా ఒక్కొక్కసారి అవి మనం ఆశించిన సమయంలో రావు, కానీ మనకు అవసరమైన సమయంలో ఖచ్చితంగా అవి వస్తాయి.
మన దేవుడు ఎలాంటి వాడు అంటే మన అవసరతను మనకంటే బాగా ఎరిగి ఏ సమయంలో అయితే ఇస్తే అది మనకు ఉపయోగకరమో ఆ సమయంలో మాత్రమే దేవుడు ఇస్తాడు. అనారోగ్యంతో బాధపడుతున్నావా? ఒకవేళ దేవుడికి తెలుసు నీకు ఎప్పుడు ఆరోగ్యం ఇచ్చి దేవుణ్ణి మహింపరచాలో, నిన్ను తల ఎత్తుకునేటట్టు చేయాలో దేవుడికి తెలుసు. ఈరోజు ఒకవేళ నువ్వు కుటుంబంలో సమాధానం లేదని ఒకవేళ బాధపడుతున్నావో, ఆ బాధను బట్టి నువ్వు దేవుణ్ణి గనక చిన్న చూపు చూస్తున్నావో, దేవుడికి తెలుసు ఏ సమయంలో నీకు సమాధానం ఇవ్వాలో, ఎవరి ద్వారా నిన్ను సమాధానపరచాలో దేవుడికి తెలుసు. ఆ సమయంలో ఖచ్చితంగా అది మనకి వస్తుంది. అయితే మనం ఏం చెయ్యాలి? ఎప్పుడైతే జీవించడమే కష్టమైపోయినప్పుడు, జీవనం అనేటటువంటి బండిని లాగడమే కష్టమైపోయినప్పుడు, సంసారం అనేటటువంటి బండిని లాగడం కష్టమైనప్పుడు, పిల్లల్ని ఎలా పోషించాలి, భర్త తెస్తున్నటువంటి సంపాదన సరిపోవట్లేదు, ఎలాగ నేను జీవించాలి, ఏంటి నా జీవితము ఇంత కష్టంగా అయిపోతుంది, అసలు నా జీవితం గడుస్తుందని మన జీవితము, మన జీవన విధానము, మన జీవించేటటువంటి శైలి ఎప్పుడైతే కఠినమైపోతుందో, ఆ కఠినమైపోతున్నప్పుడు మనం చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులే ఇక్కడ యోహాను గారు చేస్తున్నారు. ఆ చేస్తున్నటువంటి పనులు మనకు కొన్ని పాఠాలను చేస్తున్నాయి. ఏమిటి ఈయన చేసినటువంటి 3 పనులు అంటే, 3 పనులు ఈ మనం చదువుకునే సందర్భంలో మనకు పాఠాన్ని నేర్పుతున్న, మనల్ని ధైర్యపరుస్తున్నటువంటి 3 సందర్భాలు ఉన్నాయి. ఏంటా సందర్భం అంటే, మన జీవితం కష్టతరమైనప్పుడు, మన జీవితంలో కష్టాలు మనల్ని అలుముకున్నప్పుడు, జీవించడమే కఠినమైనప్పుడు, కష్టతరమైనప్పుడు మనము కోల్పోకూడనిది ఒకటి ఉంది. అదేంటి అంటే విశ్వాసాన్ని మనము కోల్పోకూడదు. నా దేవుడు నాకున్నాడు, ఖచ్చితంగా నేను ఏదైతే అనుభవిస్తున్నానో దాని నుంచి ఖచ్చితంగా దేవుడు నన్ను బయట పాడేస్తాడు. ప్రతి దాన్ని దేవుడు చేస్తానన్న దాన్ని మనం ఖచ్చితంగా నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎవరు ఈ యోహాను గారు? ఈయనున్న పరిస్థితి ఏంటి అంటే, ఆయన ఒక యుద్ధాన్ని చేస్తున్నాడు. ఏంటా యుద్ధం అంటే, తన మనసుతో ఒక యుద్ధాన్ని చేస్తున్నాడు. మనసేమో నిరాశపడుతుంది, నిరాశపడి దేవుని యొక్క ఔన్నత్యాన్ని కూడా తక్కువ చేస్తుంది. ఆయన మనసుతో ఆయన ఒక యుద్ధం చేస్తున్నాడు. ఎందుకు ఇలా జరిగింది? నువ్వు నీ యేసుకు నువ్వు ఎలాగో తమ్ముడు వరుస అవుతావు, అన్న వరుస అవుతావు కదా, ఎందుకు నీ జీవితంలో ఇలా జరిగిందని మనసు మాట్లాడుతున్నప్పుడు ఈయన యుద్ధం చేస్తుంది మనసుతో, తన ఆలోచనలతో యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు మన జీవితంలో కష్టం వచ్చినా కానీ మనం చేయవలసింది ఏంటంటే, దేవుని మనం నిందించకూడదు, ఎక్కడ తప్పు జరుగుతుందో అన్న ఆలోచన మనము చేయాలి. దేవుడు వెళ్ళొద్దన్న మార్గాల్లోకి నేను వెళ్ళానా? దేవుడు చేయొద్దన్నటువంటి పనులు ఏమన్నా నేను చేశానా? అని ఎలా ఉండమన్నాడో అలా ఉండకుండా నా ఇష్టానుసారంగా నేను జీవించానా అన్న ఆలోచన మనం చేయాలి. ఎప్పుడు కష్టం వచ్చినా ఒకళ్ళ మీద ఒకళ్ళు నింద వేసుకునేటటువంటి పరిస్థితి ఉండకూడదు. ఏం చేశాను, నేను చేసిన తప్పేంటి, ఎక్కడన్నా గనక తప్పు జరుగుంటుందా, లేదా నా కుటుంబంలో నేను ఎంతో ఆత్మీయంగా నేను ఎదుగుతున్నాను, బాగానే ఉంది, నా పిల్లల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు కూడా నిజంగా ఆత్మీయతలో ఉంటున్నారా? ఏదో నేను వాళ్ళని మీటింగ్లు, నేను కుటుంబ ఆరాధన జరిగేటప్పుడు నేను వాళ్ళని కుటుంబ ఆరాధనలో కూర్చోబెట్టుకుంటున్నాను, బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎవరితో వాడు తిరుగుతున్నాడు, ఎంత సమయం బయట గడుపుతున్నాడు వాడు, ఎవరితో వాడి స్నేహం ఉంటుంది, తాగుడికి ఏమన్నా అలవాటు పడ్డాడా? మన చిన్నతనం నుంచి, వాళ్ళ చిన్నప్పటి నుంచి వీటి పట్ల గనక శ్రద్ధ తీసుకోకపోతే, రేపొద్దున్న వాళ్ళు ఎదిగిన తర్వాత మనం వాళ్ళను వంచడం మన తరం కాదు. ఎలా అయిపోతాడంటే, కనీసం కన్న వాళ్ళను కూడా లెక్క చేయకుండా వాళ్ళను కొట్టడానికి కూడా చెయ్యెత్తుతాడు. అలాంటి సంఘటనలు మన ముందు చూస్తున్నామా, చూడట్లేదా? చూస్తున్నాం. మన ప్రతి దానికి కూడా మనం ఒక్కళ్ళమే పరిశుద్ధంగా ఉంటే సరిపోదు. కుటుంబం అంతా కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. సామూహిక పరిశుద్ధత అనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మనం బాగానే ఉన్నాము, మనం ప్రార్థన చేసుకుంటున్నాము, మన సాటి అయిన సహకారిగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటున్నాడు?
సహకారి ఎలా ఉంటున్నాడు? ఈరోజు నిజంగా నువ్వు భక్తిలో బాగానే ఉన్నావు, నీ భార్య ఎలా ఉంటుంది? నిజంగా అంత భక్తిగా ఉంటుందా? ఈరోజు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా భక్తిగా ఉంటున్నారు, మరి పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు? ఎంతసేపు బయట ఉంటున్నారు? అటువంటి ఆలోచన, అటువంటి కేరింగ్, శ్రద్ధ చిన్నతనం నుంచి గనక పిల్లల పట్ల మనకు లేకపోతే, దేవుడు వాక్యం అంటుంది, బాలుడు నడవవలసిన త్రోవ గనక వాడికి నేర్పకపోతే పెద్దవాడైనప్పుడు వాడు ఖచ్చితంగా తొలగిపోతాడు. వాడు నడవవలసిన మన త్రోవ మనం నేర్పాలి. దేవుడి మీద ఎలా అనుకోవాలో మనం నేర్పాలి. దేవుడంటే ఎలాంటి వాడో అన్న విషయాన్ని మనం నేర్పాలి. ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడడానికి అనేకమైన కారణాల్లో ఒకటి ఏంటి అంటే, వాళ్ళు కరెక్ట్గా ఎదుగుతున్న టైంలో వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎంతసేపు బయట ఉంటున్నారు అన్న విషయము పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు తాగుడుకు బానిసైపోయి వాళ్ళు బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులు మన కళ్ళ ముందు ఎంతమంది లేరంటారు? ఎందుకు ఇదంతా జరిగింది అంటే, పెంచవలసినటువంటి విధానంలో వాళ్ళు సరైన వయసులో సరైన విధంగా శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల జీవితాలు పోగొట్టుకున్న పిల్లలు ఎంతమంది? తాగేసి ఇష్టానుసారంగా బండి నడిపి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది? ఎలా జరుగుతుంది ఇదంతా అంటే, దేవుడి మీద విశ్వాసం లేకపోవడం, పిల్లల్ని ఎలా పెంచాలో అన్న ఆలోచన లేకపోవడం, వాళ్ళకి దేవుడి పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండేటట్టుగా మనము వాళ్ళకి నేర్పకపోవడం. దేవుడు అంటే ఎలాంటి వాడు, ఆయన ఎలా ఉంటాడు, మనం ఆయనకు అనుకూలంగా జీవిస్తూ ఉంటే మనల్ని ఎలాగా దేవుడు పైకి లేవనెత్తుతాడు అన్న విషయాల్ని మనం నేర్పడంలో విఫలం అవడం వల్ల ఈరోజు మనం కొన్ని జీవితాల్లో ఇటువంటి బాధాకరమైన సంఘటనలు మనం చూడవలసి వస్తుంది. ఎప్పుడైనా కానీ మనం వాక్యాన్ని వింటున్నాం కాబట్టి ఒక విషయాన్ని చెప్తాను, మనం పవిత్రంగా ఉంటున్నాము, మనం బైబిల్ చదువుతున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, దీనితో పాటుగా మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎంతసేపు బయట తిరుగుతున్నాడు, ఏ సమయానికి ఇంటికి వస్తున్నాడు, ఎలా చదువుతున్నాడు, వాడి స్నేహం ఎవరితో ఉంది, ఇటువంటివి చిన్నప్పటి నుంచి గనక మనం శ్రద్ధ తీసుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళు త్రోవ తప్పుతారు. బైబిల్లో రాయబడిన మాటే చెప్తున్నాను, ఇష్టానుసారంగా తిరుగుతారు. బైబిల్లో ఉంటుంది, ప్రసంగి గ్రంథంలో, ఇష్టానుసారంగా తిరిగి నీ ప్రాణాన్ని ముందుగా నువ్వు ఎలా పోగొట్టుకుంటావు అని అడుగుతాడు దేవుడు. ఇష్టానుసారంగా తిరుగుతారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, విశ్వాసాన్ని మనము అలవర్చుకోవాలి. అదే విశ్వాసాన్ని ఎవరికి నేర్పాలి? దేవుడి పిల్లలకి నేర్పాలి. దేవుడి మీద ఆనుకోవడం నేర్పాలి. మనం విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనము వీడకూడదు, విశ్వాసాన్ని మనం వీడి జీవించకూడదు. ఎలా నేర్పాలంటే, దానియేలు గారు అంటారు, దేవా చూద్దాం ఒకసారి దానియేలు గ్రంథము 7వ అధ్యాయము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము, క్షమించాలి 3వ అధ్యాయము, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున్న పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఇది విశ్వాసం. మా దేవుడు ఎవరు అంటే, మండుచున్న అగ్నిగుండంలో నుంచి కూడా మమ్మల్ని రక్షించగలడు, తప్పించగలడు. ఇది విశ్వాసం. దేవుడు ఏదైనా చేయగలడు. అసలైన విశ్వాసం తర్వాత చెప్తున్నారు చూడండి, ఒకవేళ ఆయన రక్షించకపోయినను మేము నీ దేవతలకు మేము తల వంచం. నా దేవుడు ఎలాంటి వాడు? రక్షించడానికి సమర్థుడు. నాకు ఏ కష్టం వచ్చినా దానిలో నుంచి దేవుడు నన్ను ఖచ్చితంగా లేవనెత్తుతాడు. ఒకవేళ ఆయన లేవనెత్తకపోయినా
దేవుడే నాకు ఆధారం, దేవుడే నాకు సమస్తం. అది విశ్వాసం. ఇక్కడ రెండవదిగా చేస్తున్నటువంటి యోహాను గారు చేస్తున్నటువంటి రెండవ విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే ఈయనకి సందేహం వచ్చిందో, చెరసాల్లో ఉన్నప్పుడు ఈయన ఎప్పుడైతే మదన పడుతున్నాడో, ఎక్కడైతే మనస్సు బాలేదు, ఈయన చేస్తున్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే 19వ వచనం, 7వ అధ్యాయం లూకాసు వార్త 19వ వచనం. అంతటి యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, రాబోవాడవు నీవేనా, మేం మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువునొద్దకు పంపిరి. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి యోహాను గారికి మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తులు ఎవరు? యోహాను గారికి ఉన్నటువంటి ఇద్దరు శిష్యులు. ఎప్పుడైనా కానీ మన స్నేహం ఎవరితో ఉండాలంటే, ఎవరైతే దేవుడి దగ్గర మన కొరకు మొర పెడతారో వాళ్ళని మనం స్నేహితులుగా కలిగి ఉండాలి. మన కష్టాన్ని మనం దేవుడితోనే చెప్పుకోవాలి. దేవుడి తర్వాత ఒకవేళ ఎవరితో అన్నా చెప్పుకోవాల్సి వస్తే ఎవరితో చెప్పుకోవాలంటే, ఎవరైతే ప్రార్థనా పరులు ఉన్నారో, ఎవరైతే నిజాయితీగా ఉండి దేవుని కొరకు నిలబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని మనం ఎంచుకోవాలి. వాళ్ళు మన కొరకు మొరపెట్టేవారుగా దేవుడు ఎంచుకున్నాడు కాబట్టి మన కొరకు వాళ్ళు మొరపెడతారు. ఎవరితో పడితే వాళ్ళకి మన కష్టాన్ని మనము చెప్పుకోకూడదు. ఎందుకంటే మనం వేరే వాళ్ళతో కష్టం చెప్పుకున్నాం అనుకో, వాళ్ళు వెళ్ళి ఎవరికి చెప్తారు? వేరే వాడికి చెప్తారు. నిజంగా మనం ఎవరికి చెప్పుకోవాలంటే, ఎవరైతే దేవునిలో బలంగా ఉంటున్నారో, నిజాయితీగా ఉంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఏ విషయమైతే వాళ్ళకి చెప్తావో, ఏ కష్టాన్ని అయితే వాళ్ళతో పంచుకుంటావో, వీళ్ళు వెళ్ళి ఎవరితో పంచుకుంటారు? ఆ కష్టాన్ని దేవుడితో పంచుకుంటారు. నిజాయితీగా భక్తిలో శిఖరాగ్రహంలో ఉన్నటువంటి వారు. అందరినీ నమ్మాలని నేను చెప్పట్లేదు. కొంతమంది దేవుడి మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఉంటారు, ప్రార్థనా యోధులు ఉంటారు. వాళ్ళతో మన కష్టాన్ని మనం చెప్పుకున్నప్పుడు వాళ్ళు దేవుడి దగ్గరికి మొరపెడతారు. కాబట్టి అలాంటి వారితోనే మన కష్టం చెప్పుకోవాలి తప్ప ఎవరితో పడితే వాళ్ళకి మన కష్ట సమయాల్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మన బాధని చెప్పుకోకూడదు. ఆదరించడం మానేసి చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటి పనులు మనము చేయకూడదు. ఇక్కడ ఈయన కూడా అంతే. యోహాను గారు చూడండి, ఇద్దరు శిష్యుల్ని పిలిచారంట. ఎంత నమ్మకమైతే వాళ్ళని పిలుస్తారు. ఎందుకంటే ఈయన భక్తిలో ఒక శిఖరాగ్రంలో ఉన్నటువంటి ఆయన కదా, పౌరుషంగా సేవ చేసినటువంటి ఆయన కదా. శిష్యుల్లో అందరినీ పిలిచి రాబో ఆయన అతనేనా అని మళ్ళా డౌట్ పెడుతూ ఉంటే, ఈయన్ని బట్టి ఆయన కింద ఉన్నటువంటి శిష్యులు బలహీనపడే అవకాశం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అందుకే ఇద్దరిని పిలిచారు. ఇద్దరిని పిలిచి అడుగుతున్నారు, మీరు వెళ్ళండి ఆయన దగ్గరికి, ఇంకో నా సందేహాన్ని మీరు మోసుకుని వెళ్ళండి అని. కానీ వీళ్ళందరూ అక్కడికి, వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడికి యేసుక్రీస్తు వారికి చెప్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే నిజముగా మొరపెట్టేటటువంటి ఆత్మ కలిగిన వారు ఉంటారో వారికి మనం కష్టం చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికి చేరవేస్తారు? దేవుడికి చేరవేస్తారు. ఎవరితో పడితే వారితో మనం మన కష్టాన్ని పంచుకోకూడదు. ఇక్కడ ఈయన పిలవాలంటే 18వ వచనంలో యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేశారు. కానీ ఆ శిష్యుల్లో ఎంతమందిని పిలిచారు? ఈయన ఇద్దరిని మాత్రమే పిలిచారు. మన కష్టాన్ని అందరితోనూ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడితో మొదట చెప్పుకోవాలి. తర్వాత ఎవరైతే ప్రార్థనా యోధులు ఉంటారో వారికి కనుక మనం చెప్పుకున్నట్లయితే అది సాక్షాత్ ఎవరికి చెప్తారు? వాళ్ళు దేవుడి దగ్గర మొరపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆ పని చెయ్యాలి. మన కష్ట సమయాల్లో మన జీవితం ఉన్నప్పుడు ఎవరితో పడితే వారితో మనము మన కష్టాన్ని పంచుకోకూడదు. ఇక మూడవదిగా ఒక విషయం ఇక్కడ జరుగుతుంది. ఏం జరుగుతుంది అనేది చూద్దాము. డౌట్ వచ్చింది యోహాను గారికి, రాబోవాడవు నీవేనా అని డౌట్ వచ్చింది. లేదా వేరే ఒకరి కొరకు మేము కనిపెట్టాలా అని డౌట్ వచ్చింది. అదే డౌట్ని తీసుకొచ్చింది ఎవరు? శిష్యులు యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చారు. శిష్యులు వచ్చిన తర్వాత అడుగుతున్నారు, 20వ వచనం, ఆ మనుషులు ఆయన వద్దకు వచ్చి, రాబోవాడు నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలన అని అడుగుటకు బాప్తిస్మం ఇచ్చి యోహాను మమ్మను నీ వద్దకు పంపెనని చెప్పారు. ఈ ప్రశ్న ఏమన్నా కష్టమైందా? యోహాను గారు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక ప్రశ్నను పంపారు. శిష్యులు వచ్చి అడుగుతున్నారు, రాబోవాడవు నీవేనా, వేరే వాడి కోసం నేను కనిపెట్టాలా అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ ఎంత సింపుల్గా ఉంది, ఆన్సర్ కూడా ఎంత సింపుల్గా ఉండాలి. అడుగుతారు యేసుక్రీస్తు వారిని ఉరి తీసేటప్పుడు, నువ్వు రాజువా అని అడుగుతారు. ఎస్, నువ్వు అన్నట్టే నేను
రాజుని అని అంటారు. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఫేస్ టు ఫేస్ మాట్లాడినట్టుంది, అడిగిన క్వశ్చన్ని వెంటనే ఆన్సర్ చేసినట్టుంది. కానీ ఇక్కడ మాత్రం రాబోవాడవు నీవేనా అని అడగగానే యేసుక్రీస్తు వారు అవును నేనే అన్న ఆన్సర్ ఏమన్నా కనపడుతుంది ఇక్కడ? కనబడట్లా. కానీ ఒక సింపుల్ క్వశ్చన్కి యేసుక్రీస్తు వారు ఒక సింపుల్ ఆన్సరు ఇవ్వట్లా. ఈయన వచ్చి అడుగుతున్నాడు, రాబోవాడవు నీవేనా అని. అవును నేనే అని చెప్పేయచ్చు కదా, చెప్పట్లా. చెప్పకుండా ఏం చేస్తున్నారు చూద్దాం 21వ వచనంలో. వాళ్ళు వచ్చి క్వశ్చన్ అడగగానే ఈయన ఏం చేస్తున్నారు? ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలు గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేశాను. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? వీళ్ళు వచ్చి అడిగిన క్వశ్చన్ ఏంటి? ఈయన చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు యోహాను గారేమో కొన్ని కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పుడు ఆయన వచ్చి అడుగుతున్నప్పుడు ఆయనకి ఆన్సర్ చేయకుండా లేదా ఆయన్ని రక్షించకుండా ఎవరిని రక్షిస్తున్నాడు ఈయన? అక్కడ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని స్వస్థపరుస్తున్నాడు, ఎవరైతే గుడ్డివారు ఉన్నారో వాళ్ళకి చూపునిస్తున్నారు, ఎవరైతే కుష్ఠరోగులు ఉన్నారో వాళ్ళని శుద్ధులుగా చేస్తున్నారు. అదేంటి? కష్టాల్లో ఉన్నది ఎవరు ఇప్పుడు? యోహాను గారు. చెరసాల్లో బంధించబడినటువంటి వ్యక్తి ఎవరు? యోహాను గారు. ఇప్పుడు సహాయాన్ని అర్జిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? యోహాను గారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళని బాగు చేస్తున్నారు, రోగులను బాగు చేస్తున్నారు, బాధలు ఉన్న వాళ్ళకి బాధలు తీసేస్తున్నారు, అపవిత్రాత్మలు ఉన్న వాళ్ళని అపవిత్రాత్మలు తీసేస్తున్నారు, అందరినీ స్వస్థపరుస్తున్నారు, గుడ్డివారికి చూపునిస్తున్నారు. సహాయమేమో యోహాను గారికి కావాలి, కానీ ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి వస్తుంది. ఏంటి యేసుక్రీస్తు వారు ఎలా చేస్తున్నారని మనం ఆలోచిస్తే ఇందులో మనకు ఒక పాఠం కనపడుతుంది. ఏంటి ఆ పాఠం అంటే, ఒక్కొక్కసారి దేవుడు ఇక్కడ సహాయం అవసరమైందేమో యోహాను గారికి, సహాయం పొందుకుంటుంది మాత్రమే ఎవరు? అక్కడ ఉన్నటువంటి గుడ్డివారు, కుష్ఠరోగులు, బాధలతో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ సహాయాన్ని పొందుకుంటున్నారు. ఏం తెలుపుతుంది మనకి ఇది అంటే, దేవుడు ఒక్కొక్కసారి మనకి ఎంత అవసరం ఉన్నా, మనం ఎంత ప్రార్థన చేసినా అవి మన జీవితంలో ఒక్కొక్కసారి ఆలస్యంగా దయచేస్తాడు. మనకంటే లేటుగా ప్రార్థన చేసిన వాళ్ళకి లేదా ప్రార్థన అంటే ఎలా చేయాలో తెలియని వారికి మాత్రం దేవుడు ఏం చేస్తాడు? వెంటనే ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడంటే, దేవుడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఆశీర్వదించి ఆ ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ధైర్యపరుస్తాడు. ఎలాగంటే, నీ పక్కనున్నవాడు దేవుడిని ప్రార్థిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, ఆయన జీవితంలో ఎంతో అద్భుతమైన కార్యం జరిగి ఉంటుంది. ఆయన చూసినప్పుడు మనకు అనిపిస్తుంది మన జీవితంలో ఎప్పుడు జరుగుతుంది అని అనిపిస్తుంది. అదే సమయంలో మనకు ఇంకొక ఆలోచన కూడా వస్తుంది. ఏంటి ఆలోచన అంటే, వాళ్ళ జీవితంలోనే చేసిన దేవుడు నా జీవితంలో కూడా చేయక మానడు. వారి జీవితంలోనే దేవుడు చేశాడంటే నేను ఇంకా భక్తిగా ఉంటున్నాను కదా, ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, నా జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా చేసి తీరతాడు. ప్రతీదిని అడిగిన ప్రతీది కూడా దేవుడు నాకు ఇవ్వడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. యోహాను గారికి కష్టం వచ్చింది, కానీ దేవుడు ఇక్కడ నేనే మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సీయా అని అనకుండా ఒక ధైర్యపరిచేటటువంటి సంఘటన అక్కడ చేస్తున్నారు శిష్యులు కళ్ళెదురుగుండా. మీరు ఏవైతే చూసారో, మీరు ఏవైతే విన్నారో వెళ్ళి ఎవరికి చెప్తారు? యోహాను గారికి చెప్పండి. ఎందుకు ఇది సాదృశ్యంగా చెప్తున్నాడంటే, నేను మెస్సయ్యా అని చెప్పేయడం ఈజీయే, నేను కానీ ఎంత శక్తివంతుడినో మీరు అనుభవిస్తే మాత్రము చెప్పలేరు. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఎందుకు ఇవ్వలేదంటే, చెప్పడం ఈజీయే కానీ చేయడం కష్టం కాబట్టి ఇక్కడ చేసి చూపించాడు యేసుక్రీస్తు వారు. ఎస్, నేను మెస్సయ్యానే. మీరు చూసినటువంటి అద్భుతాలు ఏవైతే ఉన్నాయో వెళ్ళి మీరు ఏం చేస్తారు? యోహాను గారికి చెప్పండి. అప్పుడు చెరసాల్లో ఉన్న ఆయనకి ధైర్యం వస్తుందా రాదా? ఇన్ని అద్భుత కార్యాలు చేశారు కదా దేవుడు, ఎంతమందిని స్వస్థపరుస్తున్నాడు. ఖచ్చితంగా నా జీవితంలో కూడా దేవుడు స్వస్థతని ఇస్తాడు.
నేను ఎంతో కాలంగా నేను నా అనారోగ్యం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, ఇంకా ఇవ్వలేదు. నా పక్కన ఉన్న వాళ్ళకి ప్రార్థించగానే స్వస్థత వచ్చింది. ఎందుకు దేవుడు అలా చేశాడంటే వాళ్ళని బట్టి నిన్ను ధైర్యపరచడానికి చేశాడు. నువ్వు ఎంతో ప్రార్థిస్తున్నావు ఆర్థిక పరిస్థితులు చక్కబడాలని, దేవుడు కొంతమంది ఆశీర్వాదం ద్వారా నిన్ను ధైర్యపరుస్తాడు. నిన్ను కూడా ఖచ్చితంగా వాళ్ళకన్నా రెట్టింపు స్థాయిలో దేవుడు పెట్టడానికి శక్తి కలిగినటువంటి వాడు. మనకు వస్తున్నటువంటి కష్టాలు కానీ, మనకు వస్తున్నటువంటి బాధలు కానీ, మనం వెళ్తున్నటువంటి ఇరుకులు కానీ, మనకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, మన జీవితంలో అలుముకున్నటువంటి చీకటి కానీ, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే మన జీవితంలో ఆయన కార్యాన్ని మనం రుచి చూసి నలుగురికి ప్రకటించడానికి మాత్రమే అవి మన జీవితంలో దేవుడు ఇస్తున్నాడు. ఆ సమయం గుండా మనం వెళ్తున్నప్పుడు, ఆ కష్టాలు గుండా మనం వెళ్తున్నప్పుడు ఎప్పుడూ కూడా విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. రెండవది, మన బాధని ఎవరితో పడితే వారితో పంచుకోకూడదు. ఎవరైతే దేవుడికి చేరవేయగలరో వాళ్ళతో మాత్రమే మనం పంచుకోవాలి. మూడవది, మన చుట్టూ ఉన్న వాళ్ళని బట్టి దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఆ ధైర్యాన్ని మనము కోల్పోకూడదు. దేవుడు అట్టి కార్యాలు మన జీవితంలోనూ జరిగించునుగాక. ఆమెన్.